ఒకే ఆధార్‌పై 2 ఉద్యోగాలు, 2 జీతాల. తెలంగాణ ప్రభుత్వంలో ఒకే ఆధార్ నంబర్‌తో వేర్వేరు పేర్లపై వేతనాలు చెల్లింపునపై అనుమానాస్పద కేసులు గుర్తించినట్టు సమాచారం. ఉద్యోగుల సమాచారాన్ని 110 ట్రెజరీ కోడ్ ద్వారా మరియు అటానమస్ సంస్థల ద్వారా జీతాలు తీసుకుంటున్న వాళ్ళ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు మనకు తెలిసిందే. సో, ఇలా చేస్తున్న ప్రాసెస్‌లో ఒకటి సస్పెక్టివ్ కేసెస్ గవర్నమెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. సో, 40 అనుమానాస్పద కేసుల్లో సుమారు 80 మంది ఉద్యోగుల వివరాలు ఆర్థిక శాఖ పరిశీలించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. సో, ఈ కేసులు డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌కి సంబంధించినవి ఉన్నాయి. సో, ఇక్కడ రైజ్ చేసిన పాయింట్ ఏందంటే కొంతమంది ఎంప్లాయీస్ 2 వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో జీతాలు తీసుకున్నట్టు గవర్నమెంట్‌కి సమాచారం అందింది. సో, ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సంబంధిత శాఖలకు విచారణ జరపాలని ఆదేశించినట్టు సమాచారం. సో, ఈ వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని శాఖలను ఆదేశించినట్టు తెలుస్తుంది. సో, దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సిన అవకాశం ఉంది. సో, ఇంకా స్పష్టత రావాల్సిన అంశాలేందంటే, ఇది నిజంగా అది ఇండివిడ్యువల్ చేసిన మోసమా? లేకపోతే టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా? సో, డేటా ఎంట్రీ లేదా ఆధార్ మ్యాపింగ్‌లో ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా? సో, ప్రభుత్వం ఏమి తెలిపిందంటే, విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు ఆబ్వియస్‌గా. శాఖాపరమైన చర్యలు అంటే అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని హెచ్చరించినట్టు సమాచారం. సో, ఇది ఇంకా ఎంక్వైరీ లెవెల్‌లో ఉన్న ఇన్ఫర్మేషనే. సో, మరింత సమాచారం కోసం స్టే ట్యూన్. దీనిపైన అప్డేట్స్ మనం చూస్తూ ఉందాం. సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ ఒకవేళ చేసుకొని ఉండకపోతే. థాంక్ యూ వెరీ మచ్.